అందరికీ నమస్తే అండి. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. పోసాని కృష్ణమురళి అతన్ని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అతన్ని అన్నమయ్య జిల్లాలో ఓబులవారిపల్లి మండలం పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడ స్టేషన్లో పెట్టారు. తర్వాత రాజంపేట కోర్టుకి తీసుకెళ్లారు. అక్కడ కోర్టులో 2 వారాల పాటు జడ్జి ఇతనికి రిమాండ్ విధించడం అంటూ జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క పోసాని కృష్ణమురళి గురించి కరెంట్ అప్డేట్ ఏదైతే ఉందో ఒకసారి మనం పేపర్ పరంగా చూసే ప్రయత్నం చేద్దాం. అది సజ్జల స్క్రిప్టు. దాని ప్రకారమే నేను మాట్లాడాను. భార్గవ్ రెడ్డి దాన్ని వైరల్ చేశారు. పోలీసుల ముందు అంగీకరించిన పోసాని కృష్ణమురళి. ఇది మొత్తం ఏదైతే ఈయన బూతు మాటలు మాట్లాడినాడో అటు పవన్ కళ్యాణ్ గారిని, ఇటు బాబు గారిని, అదే విధంగా నారా లోకేష్ బాబు గారిని వాళ్ళ పైన మాట్లాడడం అటుంచి పవన్ కళ్యాణ్ గారి కూతురు పైన కూడా, పవన్ కళ్యాణ్ గారి భార్య పైన కూడా అత్యంత జుబుక్సాకరమైన మాటలు మాట్లాడినాడు. దాన్ని ఎవరు వైసీపీ నేతలు ఆ మాటల్ని ఏ యొక్క జనసేన కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోలేరు. అతని కన్నా బయటకు వదిలితే అవకాశం ఉంటే అతన్ని కొట్టాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్లు మనకైతే కనిపిస్తుంది. అతను బయట ఉండడం కంటే పోలీస్ స్టేషన్లో ఉండడమే సేఫ్ అన్నట్టు ఆయన వ్యక్తిగత భావనగా మనకైతే అర్థమవుతుంది. ఇతను ఏదైతే అటువంటి మాటలు మాట్లాడినాడో మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్ట్గా మనకు తెలుస్తోంది. ఈయన మీడియా పరంగా వచ్చి మాట్లాడడం, దాన్ని వైరల్ చేసే బాధ్యత మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైనటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి తన భుజస్కంధాల పైన వేసుకొని ఫుల్ వైరల్ చేసేసాడు. అంటే ఈ యొక్క అప్పట్లో ఉన్నటువంటి విపక్ష నాయకులు, ప్రతిపక్ష నాయకుల పైన ఎంత అసహ్యంగా మాట్లాడితే వాళ్ళ నాయకుడు వాళ్ళ నాయకుడు అయినటువంటి A1 జగన్మోహన్ రెడ్డికి అంత ఆనందదాయకంగా ఉంటుంది. ఆయన కళ్ళలో ఆనందం చూడడం వీళ్ళందరి యొక్క తపన. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి. అది ఆ కార్యాన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యత సజ్జల రామకృష్ణారెడ్డి. ఎందుకంటే 1,30,00,000 రూపాయలు ఒక నెలకి జీతం తీసుకునేటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ మాత్రం చేస్తాడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తర్వాత ఆయన 1,30,00,000 జీతం తీసుకుంటా అదే ప్లేస్లకి తర్వాత వాళ్ళ కొడుకు కూడా రావాలని చెప్పి ఆయన పుష్ చేసి సోషల్ మీడియా కన్వీనర్గా సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా పెట్టినాడు. ఇవాళ సజ్జల భార్గవ్ రెడ్డి ఎక్కడున్నాడు అని చూస్తే భూతత్వం పెట్టి కనిపించా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో కనిపించే పరిస్థితి అంటూ లేదు. వీటి మూలాలన్నీ అయితే సజ్జల భార్గవ్ రెడ్డి కూడా అతి త్వరలో జైలుకి అయితే పోనున్నాడు అని మనకైతే అర్థమవుతుంది. ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి, సజ్జల భార్గవ్ రెడ్డి పైన లుకౌట్ నోటీసులు ఉన్నాయి, అటు విజయసాయి రెడ్డి పైన ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడెక్కడ మన దేశంలో తప్పించుకొని తిరిగినా కూడా అటు ఎట్టయితే పోసాని కృష్ణమురళి హైదరాబాద్లోని మై హోమ్ అపార్ట్మెంట్లో దాంకొన్నాడో అదే మై హోమ్ అపార్ట్మెంట్లో వల్లభనేని వంశీమోహన్ కూడా దాంకొన్నారు. పోలీసులు వేరే రాష్ట్రమైన తెలంగాణకు వచ్చి కూడా వాళ్ళని పట్టుకోమన్నారు. ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అదేవిధంగా సజ్జల భార్గవ్ రెడ్డిని కూడా అతి త్వరలో పోలీసులు అయితే అరెస్ట్ చేయబోతున్నారు అని ఈ సందర్భంగా నేనైతే చెప్పగలను. వైసీపీ ముఖ్య నాయకుడు అప్పటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పంపిన స్క్రిప్ట్ ప్రకారమే తాను మాట్లాడానని సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి పోలీసుల ముందు అంగీకరించినట్లు మనకు తెలిసింది. ఈ వీడియోలను అప్పటి వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ అయినటువంటి సజ్జల భార్గవ్ రెడ్డి వైరల్ చేశారని పోసాని పేర్కొన్నారు. తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్టు, అవి కులాల మధ్య విభేదాలు సృష్టించే అవకాశం ఉన్నట్లు తెలిసి ఉద్దేశపూర్వకంగానే మాట్లాడినట్లు అంగీకరించినట్లు ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో పోలీసులు పేర్కొన్నట్లు సమాచారం. అంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎంగానే ఉంటాడు, నెక్స్ట్ 30 ఏళ్ళు సీఎంగా ఉంటాడు అనే వాళ్ళకు అహం, ఆ యొక్క కండకావరం తారాస్థాయికి మతి భ్రమించి అందరి దగ్గర ఆ పనులు చేపించానైతే నేనైతే చెప్పగలను. గురువారం రాత్రి పొద్దుపోయాక అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు కోర్టులో పోసాన్ని హాజరుపరిచారు. అంతకుముందు పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సరిగ్గా బదిలివ్వకుండా ఐ లవ్ యూ రాజా అని వింతగా ప్రవర్తించిన పోసాని కోర్టు హాల్లో న్యాయాధికారిని అన్నా అని సంబోధించారు. ఆయన తరపున వైసీపీ లీగల్ సెల్ నుంచి పొన్నవోలు సుధాకర్ రెడ్డితో పాటు ఏకంగా 15 మంది న్యాయవాదులు కోర్టుకు హాజరయ్యారు. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి గారి భార్యకి ఫోన్ కాల్ చేయడము, లతా గారికి, ఆవిడతో మేము ఉన్నాము, మా యొక్క లాయర్లు వచ్చారు అని చెప్పి ఆవిడకైతే భరోసా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా 15 మంది లాయర్లు పొన్నవాళ్ళ సుధాకర్ రెడ్డి గారి నేతృత్వంలో ఈయన తరపున వాదించేదానికి వచ్చారు. కానీ అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందాన ఈయన చేసిన తప్పులకి దాదాపు 14 కేసులు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్టర్ అయినట్టున్నాయి. సో ఆయన్ని బయటికి వదిలే సమస్య లేదు. పొరపాటున ఈ యొక్క రాజంపేట కోర్టు పరిధి కానీ రాజంపేట రైల్వే కోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో దాటి బయటకు వచ్చిన ఇతర జిల్లాల్లో ఆ యొక్క పోలీస్ టీంలు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. మనం గతంలో వర్రా రవీంద్రారెడ్డి కేసులో కూడా ఆల్రెడీ చూసాం. అటు కడప జిల్లాలో వర్రా రవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు. రాజంపేట పోలీసులు హుటాహుటిన పోయి ఆయన అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. దాని అర్థం ఏంటంటే వర్రా రవీంద్రారెడ్డి పైన ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 38 కేసుల్లో నలిగిపోయి
ఆయన విచారణ దశలో ఉన్నాడో అదేవిధంగా పోసాని కృష్ణమురళి పైన రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు ఉన్నాయి. వాటి ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ పరిధికి పోయి విచారణ ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఆయనకైతే దాపరించింది. ప్రభుత్వం తరపున రైల్వే కోర్టు ఏపీపీ చిన్నబాబు మరో 2 న్యాయవాదులు వాదనలు వినిపించారు. రాత్రి 10:30 నుంచి అర్ధరాత్రి 2:30 వరకు వాదనలు జరిగాయి. తప్పదది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ను పోసాని అసభ్యకరంగా మాట్లాడిన మాటలు, వీడియో క్లిప్పులను ఏపీపీ చిన్నబాబు పెన్ డ్రైవ్లో కోర్టుకు అందజేశారు. పోసాని ఒక సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టేలా మాట్లాడారని, సినీ పరిశ్రమలో 2 సామాజిక వర్గాల పెత్తనమే ఉందంటూ కులాల మధ్య చిచ్చుకు ప్రయత్నించారు అని తెలిపారు. మనం చూసాం ముఖ్యంగా ఆయన ఏ కేసుల్లో ఇరుక్కునిందంటే అటు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ని, చంద్రబాబు గారిని విపరీతమైన మాటలు మాట్లాడడం, పర్సనల్ అటాక్స్ చేయడం, అది దాటి ఇటు సినీ ఇండస్ట్రీలో కూడా 2 కులాల మధ్య అంటే కమ్మ కావచ్చు, కాపు కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అటు బాలకృష్ణ గారికి, ఇటు పవన్ కళ్యాణ్ గారికి, అటు బాలకృష్ణ గారికి, ఇటు చిరంజీవికి, అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నారు, ఒక ఫ్యామిలీ లాగా యూనిట్గా ఉన్నారు అని చెప్పి వైసీపీకి సపరేట్ వర్గం చేయాలా అని చెప్పి మొత్తం సినీ ఇండస్ట్రీని మొత్తం వైసీపీ పంచని చేర్చాలని చెప్పి హెరాస్మెంట్ చేసి సినీ ఇండస్ట్రీని టార్చర్ పెట్టి టికెట్లు రేటు 70 రూపాయలు 80 రూపాయలు ఉండే రేట్లు కూడా 10 రూపాయలు 15 రూపాయలు 25 రూపాయలు చేసిన ఘనత ఎవరిదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డిది. ఇంకా సినిమాలు ఏం ప్రొడ్యూస్ అవుతాయి, సినిమాలు ఏం బయటకు వస్తాయి, వాళ్ళేమో బయట అటు హిందీలోను, అటు కేజీఎఫ్ అంట కర్ణాటకలోను, అటు తమిళనాడులో క్వాలిటీ సినిమా తీసి 300 కోట్లు 400 కోట్లు 500 కోట్లు పెట్టుబడులు పెట్టి సినిమా తీస్తున్నారు. మీరు 15 రూపాయలు 10 రూపాయలు 30 రూపాయలు టికెట్లు పెడితే ఇప్పుడున్నటువంటి హీరోలు ఎందుకు చేస్తారు? గతంలో కూడా మనం చూసాం కొద్దిమంది అగ్ర హీరోలు అవసరమైతే ఈ రాష్ట్రం వదిలేసి వేరే రాష్ట్రానికైనా పోయి మా సినిమాలు అక్కడ రిలీజ్ చేసుకుంటాం అయినా మీ హెరాస్మెంట్ మేము పడలేము అని మన తెలుగు ఇండస్ట్రీలోనే పెద్ద హీరోలే అన్న సమాచారం మనందరికీ తెలిసిందే. సో వీళ్ళు వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టిన దానికి ఈయన పైన కేసు బలంగా మూవ్ అవుతుంది. పోలీసులు పెట్టిన సెక్షన్లో పసలేదని పోసాని తరపున న్యాయవాది పొన్నవాళ్ళు పేర్కొన్నారు. ఆయన పైన పెట్టిన కేసుల్లో అసలు పసే లేదంట. కాబట్టి మిగిలిన 14 కేసుల్లో కొన్ని విద్వేషాలు రెచ్చగొట్టేదానికే కాదు, పవన్ కళ్యాణ్ గారి కూతుర్ని అత్యంత జుగుప్సాకరంగా పర్సనల్ అటాక్ అంటే ప్రాణాలు తీస్తా అనే విధంగా కూడా ఆయన మాట్లాడిన సంగతి మనకి ఇప్పటికీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాం విషయం మనందరికీ విదితమే. ఇటువంటి కేసులు పెట్టి మరి ఆయనకు 66 ఏళ్ళైనా సరే ఆయన ఇంకా ఇరికించాలని అటు జనసేన కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ప్రభుత్వం పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నట్టు పోసాని పనికి మాలినవాడు, బుద్ధి లేనివాడు కాదు. పోలీసులు పెట్టిన కొన్ని సెక్షన్లను పరిగణలోకి తీసుకోకుండా రిమాండ్ తిరస్కరించి బెయిల్ మంజూరు చేయండి అని కోరారు. జడ్జిని పలుమార్లు అన్నా అని పోసాని సంబోధించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి తేజసాయి పోసానికి మార్చి 12 వరకు రిమాండ్ విధిస్తూ శుక్రవారం తెల్లవారుజామున 5:40 తీర్పును వెల్లడించారు. అంటే శివరాత్రి అయిపోయినా కూడా ఆయనకి జాగారం అనేది ఇంకా అయిపోలేదు. పోసాని కృష్ణమురళికి ఆయనకు కేటాయించిన నెంబర్ 2261. అది యాదృచ్ఛికం ఏమో తెలియదు కానీ సోషల్ మీడియాలో కూడా చక్కలు కొడతా ఉండింది. 2261 224 16 10 ఇంకో మిగిలిన 1 టోటల్ 11. ఆయనకు వచ్చిన నెంబర్ ఖైదీ నెంబర్ కూడా 11 టోటల్ ఓవరాల్గా లెక్కేసుకుంటే. జైలులో పోసాని కొద్దిపాటి అస్వస్థకు గురయ్యారు. ప్రయాణాల కారణంగా అలసిపోవడంతో స్వల్ప అస్వస్థకు గురయ్యారని జైల్లోని వైద్యుడు తెలిపారు. పోసాని తన స్నేహితుడు సాల్మాన్ రాజును పిలిపించుకుని మాట్లాడారు. రిమాండ్ ఖైదీలను ఉంచే సబ్ జైలు కావడంతో ఇక్కడ 5 గదులు మాత్రమే ఉన్నాయి. అందులో ఒక గదిని పోసాని కేటాయించారు. పోసాని కోరడంతో పడుకోవడానికి బెడ్ ఏర్పాటు చేశారు. జైలులో ఉదయం అల్పాహారంగా పొంగలి, మధ్యాహ్నం అన్నమో పప్పు అయితే ఆయనకు పెట్టారు. రిమాండ్ రిపోర్ట్లోని కీలక అంశాలు ఇవి. జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల్లో బుధవారం రాత్రి హైదరాబాద్లోని పోసాని కృష్ణమురళిని పోలీసు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన రిమాండ్ రిపోర్ట్లో పలు కీలక వివరాలను పొందుపరిచారు. అవేవి కులాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టేలా పోసాని కృష్ణమురళి మాట్లాడారు. వాటిని యూట్యూబ్లో తదితర సోషల్ మీడియాలో వేదికలపై వైరల్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ మీద, రాజకీయ పార్టీ నేతల మీద ఆయన చేసిన వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదమైనవి. సమాజంలో విభేదాలు సృష్టించి అల్లర్లకు దారితీసేలా ఉద్దేశపూర్వకంగా మాట్లాడారు. ఈ కారణాల చేత ఆయన పైనైతే కేసులు రిజిస్టర్ అయినాయి. ఒక ప్రముఖ నటుడిని కించపరిచేలా, ఆయన కుటుంబ సభ్యులను అవమానించేలా దూషణలు చేశారు. ఆ ప్రముఖ నటుడు ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారు అని అందరికీ మనకు తెలిసిందే. ఇంకో వీడియోలో దళితులను అవమానించారు. సో ఈయన పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉందని మనకైతే అర్థమవుతుంది. తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోనంటూ వ్యాఖ్యానించారు. ఈయన ఎవరి నేతృత్వంలో నడుస్తున్నాడు, ఈ నడతలు అంటే
జగన్మోహన్ రెడ్డి దళితులు నా మేనమామలు ఇలా మాట్లాడే జగన్మోహన్ రెడ్డి, ఇంకా అది సపరేట్ సబ్జెక్టు. దళితులు మేనమామలు, దళితులు నా ఆత్మబంధువులు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి దళితులకి కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్, ఆంధ్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఫండ్స్ని సమీకరించి వాళ్ళకు విదేశీ విద్య అంట, లేకుంటే వాళ్ళకు బ్రతుకు తెరువు కోసం అటు ఆటోలు కొనివ్వడమో లేకుంటే ఏదైనా క్యాబులు కొనివ్వడమో ఇటువంటి సాంప్రదాయాన్ని బాబు గారు ఆల్రెడీ 2014 నుంచి 2019 వరకు సృష్టించారు. ఇవన్నిటికీ ఎగనామం పెట్టేసి నేను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా దళితుల్ని మోసం చేశారని మనం అయితే చెప్పవచ్చు. సో ఆయన ఏదో దళితులు అని చెప్పి ఆ ట్రంప్ కార్డు వాడి ఆయన ఓట్ల కోసం ఆయన ప్రయత్నం చేయడం, ఈయన జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని దళితులను తిట్టడం, తన పిల్లలకు దళితులతో వివాహం చేయబోయినట్టు వ్యాఖ్యానించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే పనిగా పెట్టుకుని నేరానికి పాల్పడ్డారు. తన పొలిటికల్ మాస్టర్స్ను సంతృప్తి పరచడమే లక్ష్యంగా మాట్లాడారు. ఆయన విద్యాధికుడు, బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన యొక్క తెలివితేటలన్నీ వైసీపీ కోసం దారపోసినాడు. సో మనం ఇందాక అన్నట్లు రాష్ట్ర వ్యాప్తంగా 14 కేసులు నమోదయ్యాయి. 4 కేసుల్లో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. పార్వతీపురం జిల్లా పాలకొండ పోలీసులు ఇచ్చిన నోటీసు పోసాన్ని లెక్క చేయలేదు. ఈయనకి పార్వతీపురంకి సంబంధించిన పోలీసులు ఆల్రెడీ ఈయనకి నోటీసులు ఇచ్చారు, కానీ ఆయన అయితే లెక్క చేయలేదంట. చట్టం పట్ల ఆయనకి ఏమాత్రం గౌరవం లేదనేందుకు ఇది ఒక నిదర్శనం. మనం వీడియోలో కూడా చూసాం. వాళ్ళు నోటీసులు తీసుకోండి సార్ అని చెప్తే తీసుకోను అన్నారు. మీరైనా తీసుకోండి ఆయన మేము స్టేషన్కి తీసుకెళ్ళాలంటే నువ్వు కూడా తీసుకోకు అని పోసాని భార్యని పోలీసులు అడిగితే పోసాని అడ్డపడినాడు. తీసుకోండి అని ఇంకొకసారి అడిగినారు. మా మహిళలపైన దౌర్జన్యం అంటే టాపిక్ని మిస్లీడ్ చేసే విధంగా ఆయన ప్రవర్తన ఉండడం మనం ఆల్రెడీ వీడియోలో చూసాం. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంటర్నెట్లో ఉన్నాయి. ఆయనకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నది. అవును, ఇదైతే అక్షర సత్యం. ఎందుకంటే సోషల్ మీడియాలో ఉండే ఆ వీడియోలు కూడా కట్ చేసే ఛాన్స్ అంటూ ఉంది. సో ఆయన అయితే వదలకూడదని, మొత్తం మీద ఆయన అయితే జైల్లో నుంచి బయటకు వదలకూడదని అటు వైసీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే బయటకు వస్తే ఆయన మేము సెక్యూరిటీలు ఏమో మాకుండే పనులు మాకున్నాయి అని చెప్పి వైసీపీ కార్యకర్తలు, జనసేన నేతలు అయితే ఆగ్రహావేశాల్లో ఉన్నారు. అటు టీడీపీ కార్యకర్తలు కూడా పోసాని కృష్ణమూర్తి పైన అవకాశం వచ్చిందిరా అని వాళ్ళు ఉన్నారు. సో మొత్తం మీద నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పోసాని కృష్ణమూర్తిని కాపాడుతుంది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వమే. సక్రమంగా ఆయన సేఫ్టీగా జైల్లో పెట్టిన్నారు. ఇది ఇవాళ ముఖ్యమైన అంశం. ధన్యవాదాలు.